వెల్కమ్ టు రుచి చూడు. మరి ఇవాళ రుచి చూడులో రెండు సరికొత్త వంటకాన్ని మీకు తయారు చేసి చూపించడానికి వనస్థలిపురంలోని సాయి హుడా నగర్లో ఉన్న లీలా గారు రెడీగా ఉన్నారు. ముందుగా ఆవిడని పరిచయం చేసుకుని మరి ఆవిడ రుచి చూపించే రెసిపీస్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ లీలా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, మరి వ్యూవర్స్ కోసం ఇవాళ ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు అండి రాగి బూరెలు అండి. రాగి బూరెలు, ఇంకా చాలా గుడ్ ఫర్ హెల్త్. ఇంకా మైదా పాపిడి, మైదా ఐటమ్, ఒక హాట్ ఐటమ్. ఓకే, మైదా పాపిడి హాటా? ఓకే, అండ్ రాగి బూరెలు స్వీట్. ఫస్ట్ స్వీటా హాటా ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ స్వీటే కదండి. ఓకే దెన్ స్వీట్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా రాగి బూరెలకి? ఓకే అండి, రాగి పిండి, బెల్లం, నెయ్యి, ఇలాచి. సో కావాల్సిన పదార్థాలు చెప్పేశారు రాగి బూరెలకు. మరి తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? ఎలా చేయాలో చూపిస్తారా? ఓకే అండి, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేట్ చేసుకుందామండి. అలాపు ఈ ప్రాసెస్ అంతా అవుతూ ఉంటుంది. సో ఆయిల్ బౌల్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ముందే దీని మీద ఇటు మూత పెట్టాలా? ఇప్పుడు పెట్టేస్తే అది వేడి అవుతుంది కదా, తొందరగా వేడి అవుతుంది కదా. మనం ఇంకేం రెడీ చేసుకోలేదు. మనము బెల్లం మెల్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇంకొక బౌల్ తీసుకొని ఓకే, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఫస్ట్ ఇది బెల్లం మెల్ట్ అవ్వాలి కదా, కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దేంటి పాకం లాగా రావాలా? అవసరం లేదండి, జస్ట్ ఇది మెల్ట్ అవుతే చాలు అంతే. ఓకే, సో రాగి బూరెల కోసం మనం అన్ని రెడీ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక బౌల్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది కాగుతోంది ఒకవైపు. ఇంకోవైపు స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పోసాం. ఇప్పుడు దాంట్లో బెల్లం వేయాలి, అంతే కదా? ఓకే, బెల్లం కరగడం కోసం మాత్రమే ఇక్కడ వాటర్ యూస్ చేసాం. అవునండి, కొంచెం జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది, చిన్న గ్లాస్. ఓకే, తడి తాస్తే కరిగిపోతుంది అంతే. ఓకే, ఏం చేస్తుంటారు లీలా గారు మీరు? నేను బై ప్రొఫెషన్ టీచర్ అండి. ఓకే, ఏంటి సబ్జెక్ట్ మీది? ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ టీచర్ మీరు. ఇంగ్లీష్ టీచర్స్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట కదా, మీరు అట్లాగే ఉంటారా? నేను చాలా స్ట్రిక్ట్. మీరు చాలా స్ట్రిక్ట్. ఇప్పుడైతే మాకు అట్లా అనిపించట్లేదు. సో స్టూడెంట్స్ మీరంతా కూడా మీ టీచర్ని చూడండి. నార్మల్ గా మీ టీచర్ ఇలా ఉంటారు, మీ దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, అంతేనా? ఓకే, అంటే ఎలా ఉండాల్సిన టైంలో అలా ఉంటాను అనమాట. టీచింగ్ టైంలో స్ట్రిక్ట్ గా ఉంటాను, మీద అదర్ యాక్టివిటీస్ ఎంజాయ్మెంట్ ఆ టైంలో ఎంజాయ్. ఓకే ఓకే, సో ఏంటి ఏ క్లాసెస్ వరకు టీచ్ చేస్తాను? నేను 10th ఇంగ్లీష్ టీచ్ చేస్తాను. 10th ఇంగ్లీష్. వావ్, గుడ్. ఏ స్కూల్ అండి? శ్రీ ఆకాష్ గ్లోబల్ ఒలింపియాడ్ అండి. మీ ఇంటికి దగ్గర? ఇక్కడ లోకల్లోనే, వనస్థలిపురం స్కూల్లోనే ఉందండి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్స్ అండి. మీకు ఎంతమంది పిల్లలు? ఓన్లీ డాటర్ అండి. ఓన్లీ అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్. తను ఇప్పుడు 10th. ఓకే, సో ఇంగ్లీష్ అమ్మాయి ఇంగ్లీష్ చదవాలంటే మీతో టార్చర్ ఉంటుందా? ఏం లేదండి, బేసికలీ షీఈ్ హైపర్ యాక్టివ్. సో స్టడీస్ తో ఇప్పటి వరకు అయితే తనతో నాకేం ప్రాబ్లం రాలేదు. అమ్మయ్య, తన వరకు తను చూసుకుంటుంది. నేను అసలు ఇంట్లో చెప్పడము ఏమి ఉండదు, ఆల్రెడీ నేనే స్ట్రెయిన్ అయ్యి వస్తాను కదా. సో తను అంతవరకు తనే చదువుతూ ఉంటుంది. నార్మల్గా నిజంగానే కదా, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా చదివించాలంటే బోర్ పడుతుంది. అంటే ఇప్పటి వరకు నాకు అవసరం రాలేదు. స్కూల్ టైమింగ్స్ సో యాక్చువల్గా ఆల్ దీస్ ఇయర్స్ ఫుల్ టైమ్ అండి, మార్నింగ్ 8:30 to 5:30. కానీ ఈ ఇయర్ కొంచెం ఎందుకు అంత స్ట్రెయిన్, పాప 10th కదా అని నేను పార్ట్ టైం ఓన్లీ 10th క్లాస్ తీసుకొని వచ్చేద్దామని సెలెక్ట్ చేస్తాను. సో కమింగ్ ఇయర్ అట్లా చేద్దామని మీ ప్లాన్? కమింగ్ అకాడమిక్ ఇయర్. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి, స్కూల్ స్టార్ట్ అయ్యాయి. యా, టుడే ఇస్ ద సెకండ్ వర్కింగ్ డే. ఓకే, సో మీరేంటి డుమ్మా కొట్టేశారు? లేదండి, నా క్లాసెస్ తీసుకొని వచ్చేసాను. వావ్, చాలా సిన్సియర్ మీరు. ఓకే, కరిగిపోయి ఉంటుంది కదా? యా, కరిగిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఓకే, పౌడర్ చేసుకొని అయినా వేయచ్చు, డైరెక్ట్ అలానే వేయచ్చు. నార్మల్గా బాగా బిజీగా ఉంటారు కదా, మరి మీరు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. దట్టు రాగి పిండితో చేయడం అంటే ఇట్స్ హెల్దీ. ఇది కాల్షియం కంటెంట్ కదా, హెల్దీ ఫుడ్ అండి. ఇప్పుడు దీంట్లో ఇంకా మనము రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో బెల్లం క్వాంటిటీ అండ్ రాగి పిండి క్వాంటిటీ సేమ్ ఈక్వల్ గా తీసుకుంటే స్వీట్ అనేది మంచిగా ఉంటుంది. కొంచెం మనము స్వీట్ అంత ఎక్కువ తినొద్దు, తగ్గించుకోవాలి అనుకుంటే మనము కొంచెం బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది. రాగి అంటే డైరెక్ట్ దొరుకుతుంది కదా మార్కెట్ లో, అదే పౌడర్ మీరు యూజ్ చేస్తారు? అవునండి, రెడీమేడ్ అండి. రెడీమేడ్. ఇంకా మీరేం చేయలేదు దాన్ని? లేదండి.
మామూలుగా రాగులు తీసుకుని పౌడర్ చేయాలంటే ఇంకా దానికి ఏమన్నా ప్రొసీజర్ అవసరం ఉంటుందా? ఏమో నాకు అంత ఐడియా, అంటే చేయండి మనం మామూలుగా గిర్నీకి పట్టిస్తారేమో కానీ మనకు అంత ఐడియా లేదు. డైరెక్ట్ మన సూపర్ మార్కెట్లో రెడీ అవైలబుల్ కదా, మనం తెచ్చేసుకొని చేసేస్తాం. వర్కింగ్ వాళ్ళంతా ఇన్స్టాంట్ ఫుడ్లే చేయాల్సిందే. సో ఇలా ఇంత మెల్ట్ అయిపోయి ఇలా కరిగిపోయి ఉందండి. ఇంకా ఒక 2-3 minutes లో అది మంచిగా సరిపోద్ది. అంతే, మనకు ఒక పేస్ట్ లాగా డౌ లాగా వచ్చేస్తుంది. ఓకే, ఈ లోపు ఆయిల్ వేడి అయిపోతుంది కదా. అయింది, వేడి అయినట్టే కదా ఆల్మోస్ట్. సరిపోతుందా ఈ హీట్? లేదండి, ఇంకొంచెం ఇంకా కొంచెం. ఓకే, ఈలో బూరెలు రెడీ చేసుకోవాలేమో కదా. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటామండి, 1 స్పూన్. ఓకే, డైరెక్ట్ ఇది దాంట్లో వేసేయడం. ఇంకా బూరెలాగా చేయడం ఏం కాదు, అదే దీంట్లో చేసి ఇలా వేసేస్తా. నేనదే చూస్తున్నా, దాంట్లో గంటతో దీంట్లో వేసేస్తారేమో. లేదు లేదు లేదు. ఓకే, సో చల్లారాలేమో పాప, కొంచెం చల్లారాలి, లేకపోతే చేతులు కాలిపోతాయి. సో వెయిట్ చేద్దామా మరి? ఈ లోపు చిన్న బ్రేక్ తీసేసుకుందాం. మీరే చెప్పేస్తున్నారా? ఓకే, మరి వ్యూయర్స్ చూసారు కదండి, మరి లీలా గారు బ్రేక్ తీసుకోమన్నారు కదా, తీసేసుకోండి. లీలా గారు, మరి అక్కడ పేస్ట్ రెడీ అయిపోయింది, బూరెల్లాగా ఒత్తుకోవడమేనా ఇంకా? అవునండి, చూడండి ఇలా ఇలా మనకు బూరె చేసుకునే వీలుగా ఇలా ఇలా ఉండలు రెడీ చేసుకోవాలా? ఓకే, పీట మీద కొంచెం నెయ్యి రాసుకొని చేతిలోకి అతుక్కోపోకుండా ఓకే ఓకే ఇలా షేప్ చేసుకొని వేసేసుకోవడమే. మీ పాపకి ఇష్టమేనా ఇట్లాంటివి చేస్తూ ఉంటే? స్వీట్స్, హాట్స్, ఈ ఐటమ్స్ అన్ని తింటారా? తను రైస్ కన్నా ఇలాంటి ఐటమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్, అందుకనే తన కోసం చేస్తూ చేస్తూ నాకు కూడా ఇన్నోవేటివ్గా ఏదో కొత్త కొత్తవి చేయాలి అన్నట్టు. ఇవ్వండి, ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి కదా పిల్లల కోసం. ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్ లో ఉంది, ఇది తెలుస్తుంది. ఒక 2 minutes లో తీసేసుకుంటే అంతే. ఒకసారి వేసేయాలి, తిప్పి వేయాలి, ఒక్కసారి తిప్పి సిమ్ మీదనే పెట్టి కాలవాలండి. విడిపోతుందేమో కదా మరి? లేదండి, ఏం విడిపోదు. ఓకే, అదే యాక్చువల్గా మనము కొద్దిసేపు ఉంచుకుంటాం కదా, పిండి కూడా మంచిగా పట్టేసి ఉంటుంది, ఇంకొంచెం మంచిగా అంటే విడిపోకుండా మంచి నీట్గా వస్తుంది. వేడి వేడి రాగి బూరెలు రెడీ అండి. రుచి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా లీలా గారు. సో వ్యూస్ చూస్తున్నారు కదండి, మరి లీలా గారు ప్రిపేర్ చేసిన రాగి బూరెలు నా చేతితో రెడీగా ఉన్నాయి. వీటి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బెల్లం ఫ్లేవర్ అయితే చాలా తెలుస్తుంది, స్వీట్గా, స్వీట్ అంటే స్వీట్ లానే ఉంది, కరకరలాడుతూ ఉన్నాయి. రాగి పిండి వాడడం అనుకుంటా, సో కరకరలాడుతూ ఉంది. సో మొత్తానికి రాగి బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లీలా గారు, మీరు చేసిన రాగి బూరెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వ్యూయర్స్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి, రాగి బూరెలు నేర్చుకోవాలి అనుకుంటే రాగి బూరెలు స్పేస్ రుచి చూడు అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరికిపోతాయి. మీరు కూడా మరి మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. లీలా గారు, మరి నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ హాట్ ఐటమ్ అండి, మైదా పాపిడి అండి. మైదా పాపిడి. ఓకే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే అండి, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, వామ తగినంత, లవంగాలు, కొంచెం నువ్వులు. సులీల గారు కావాల్సిన పదార్థాలు చెప్పేశారు కదా, మరి చూద్దామా ప్రొసీజర్? ఓకే, చేసేయండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఓకే,
వీటిని పాపిడి మన పిండి ఆల్రెడీ మనం తడిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. ఇందులో మైదా పిండి, సాల్ట్, కొంచెం వాము, నువ్వులండి. ఒకసారి వ్యూయర్స్ కి చూపిస్తాను. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి ఇది ఆల్రెడీ మనం చపాతీ పిండి లాగా మైదా పిండి రెడీ చేసి పెట్టుకున్నాము. మైదా పిండిలో కాస్త నీళ్లు పోసి దాంట్లో వాము అలాగే నువ్వులు, సో టేస్ట్కి తగినంత ఉప్పు అన్ని కలుపుకొని ఇలా ఒక చపాతీ పిండి మాదిరిగా తయారు చేసి పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలండి. సాఫ్ట్ గా. ఇప్పుడు లవంగాలు కూడా వేసుకున్నామా దీంట్లో? లేదండి. ఇప్పుడు మనం షేప్ చేసి క్లోజ్ చేసి చేసేటప్పుడు వాడతామండి. ఓకే, ఆ పాపిడి కోసం క్లోజ్ చేయడానికి యూజ్ చేసేది లవంగమా? అవునండి. ఓకే, సో చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరి లాగా చేసుకోవాలండి. ఓకే, సో ఎంత ముందు నానబెట్టి పెట్టుకోవాలి? హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటే మనం ఈ పాపిడి తయారు చేసుకోవాలి పూరి అనేది. ఓకే, సో మైదా పాపిడి తయారు చేసి పెట్టుకోవాలి అన్న హాఫ్ అన్ అవర్ ముందు మన మైదా పిండి ఇలా పేస్ట్ ఒక ముద్ద తయారు చేసి పెట్టుకోవాలి. అవునండి. ఇప్పుడు చిన్న చిన్నగా ఇట్లా పూరీలాగా అద్దేసుకొని చిన్న చిన్న పూరీలు. అవునండి, పూరీలాగా చేసుకున్నారు. దాన్ని ట్రయాంగిల్ షేప్ లో ఫోల్డ్ చేసుకోవాలి. సమోసా లాగా. ఓకే, ఫోల్డ్ చేసుకొని ఒక లవంగంతో ఇది ఓపెన్ అవ్వకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఓకే, జస్ట్ అది ఈ క్లోజింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం అంతే అండి. ఎందుకు క్లోజ్ చేయాలి? మనం ఒక 5-6 రెడీ చేసుకొని, అంటే క్లోజ్ చేస్తే ఇప్పుడు షేప్ అవుట్ అవ్వదు కదండి, ఓపెన్ అవ్వకుండా. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేస్తే విడిపోతుంది కదా. సో ఒక జస్ట్ ఒక మీడియం లాగా అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా సమోసా చేస్తాం కదా, ఇట్లా రోల్ చేసి అలా చేయడానికి ఉండదా ఇది? అంటే అందులో మనం ఫిల్లింగ్ పెడతాం కదా, ఇందులో ఫిల్లింగ్ ఏం లేదు, జస్ట్ ఒక పాపిడి లాగా. అంటే కొంచెం పూరి పల్సగా ఉండాలండి. పూరి పల్సగా చేసుకొని జస్ట్ వీటిని 4 ఫోల్డ్స్ చేసుకుంటే ఒక షేప్ లాగా వచ్చి మనకి లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట. మైదా పిండి యూజ్ చేయాలా ఇంకేదన్నా కూడా యూజ్? మైదా పిండి. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి మైదా పాపిడి రెడీ చేసుకోవాలంటే మైదా పిండిని ఫస్ట్ చపాతీ పిండి లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మామూలుగా పూరీలు ఒత్తుకునే పీట ఉంటుంది కదా, దాని మీద చిన్న చిన్న పూరీలాగా రెడీ చేసి పెట్టుకుని దాన్ని సమోసా షేప్లో కనుక ఫోల్డ్ చేసి ఒక లవంగం ఉంటుంది కదా, దాన్ని క్లోజ్ చేయడానికి ఇలా వాడుకోవాలి. సో ఇక్కడ లవంగంతో క్లోజ్ చేశారు. ట్రయాంగిల్ షేప్లో సమోసా లాగే ఉంది కదా ఇది. సో ఈ సమోసాకి ఇలా ఒక లవంగంతో క్లోజ్ చేసి పెట్టారు. దీన్ని డీప్ ఫ్రై చేయడమేనా ఇంకా? అవునండి, ఇంకా డీప్ ఫ్రై చేసేసేయండి. ఒక 4-5 చేసి డీప్ ఫ్రై చేసేసి. ఓకే అండి, చాలా సింపుల్గానే ఉంది కదా ఇది. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీగా బాగుంటుందండి తినడానికి. ఓకే, సో మీరు వర్కింగ్ ఉమెన్ కదా, టైం దొరుకుతుందా ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేయడానికి? ఆఫ్ కోర్స్ అండి, కూడా రన్ చేస్తానండి. ఓ గ్రేట్. ఏంటి అంటే యాక్టివిటీ ఏంటి దాంట్లో ఎన్జిఓలో మీరు చేస్తుంది? యాక్టివిటీ అంటే వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండి. విమెన్ కానీ చైల్డ్ కానీ ఎలాంటి వైలెన్స్ ఏది ఉన్నా మనల్ని అప్రోచ్ అవుతే 100% మనము న్యాయం చేస్తామండి. ఓకే, మీకు ఒక విషయం తెలుసా, వనితా టీవీలో హెల్ప్ లైన్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో కూడా మేము ఇలాగే వ్యూవర్స్ కోసం అంటే ముఖ్యంగా మహిళల గురించి ఇట్లా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సాల్వ్ చేసే ప్రయత్నాలు చేస్తామని. తెలియదండి, నేను చాలా తక్కువ టీవీ చూస్తానండి. న్యూస్ అంతే ఫాలో, అంత ఎక్కువ టీవీ చూడడానికి. ఆల్రెడీ మనం వర్కింగ్, ఇంకా మళ్ళీ ఈ ఎన్జిఓస్ రన్ చేయడము అలా. సో ఇది మామూలుగా ఇది కూడా ఒక యాక్టివిటీ అనేది ఒక ఇంట్రెస్ట్. ఇంకా మనం ఏంటంటే సొసైటీలో అందరికీ మహిళలకు న్యాయం జరగాలి అన్నట్లు. ఎలా ఆ ప్రోగ్రామ్స్ అన్ని సండే పెట్టుకుంటూ ఉంటారా? మన వీలుని బట్టండి, ఎలా వీలుంటే అలా దాన్ని బట్టి. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు అప్రోచ్ అవుతారు కదా, అప్రోచ్ అయినప్పుడు ఈ టైంకి రమ్మంటే వాళ్ళు వస్తారు, మనం వెళ్ళి అలా చూసి న్యాయం చేయిస్తూ ఉంటామండి. ఓకే ఓకే, మనం పిఎస్లో కూడా మహిళా కౌన్సిలింగ్స్ కూడా ఒకవేళ కేసెస్ ఎక్కువ అయ్యాయంటే అఫీషియల్గా కూడా మమ్మల్ని లోకల్ పిఎస్ చేస్తారు, మేము వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము. ఓకే, మీదేంటి క్వాలిఫికేషన్? నాది ఎంఏ ఇంగ్లీష్ అండి. ఓకే, ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ ఇంగ్లీష్ చేశానండి. రుచి చూడులో మరో చిన్న విరామం. సో మీ ఎన్జిఓ ద్వారా హెల్ప్ పొందిన వాళ్ళు చక్కగా లాభపడ్డ వాళ్ళు, అలాగే కుటుంబంతో చక్కగా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, అలా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి. అవునా? నియర్లీ అబౌట్ ఒక 100 ఫ్యామిలీస్ దాకా ఇప్పటివరకు కౌన్సిల్ చేసామండి. గ్రేట్ అచీవ్మెంట్. వింటారు, ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సో రోజు మీరు డీల్ చేస్తారు కదా, అలా అని మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారండి. అవునా? చాలా ఫ్యామిలీస్ మనం అలా
నిలబెట్టామండి. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు దే ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు అస్. ఓకే, ఆ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే. థ్యాంక్ యూ అండి. సో ఇవి కూడా రెడీ అయిపోయినట్టున్నాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? స్వాతి గారు ఇప్పుడు అయిపోయాయండి, ఇంకా వీటిని మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి. ఓకే, ఇవన్నీ కూడా దాంట్లో పెట్టేసుకుందాం. ఓకే అండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా బాగా ఉంటాయండి తినడానికి. చూస్తుంటేనే అనిపిస్తున్నాయి కదా, ఆ క్రిస్పీనెస్ కనిపిస్తుంది యాక్చువల్గా, ఇట్లా లేయర్స్ లాగా కనిపిస్తుంది కదా. అదే ఈ లవంగం పెట్టినందుకు ఇదేంటంటే విడిపోకుండా ఉందండి, ఇలా మనకు ట్రయాంగిల్ షేప్ అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. ఓకే, స్వాతి గారు వేడి వేడి పాపిడి, మైదా పాపిడి తయారండి. చూడండి, రుచి చూసి చెప్పండి ఎలా ఉంది. ష్యూర్ ష్యూర్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, లీలా గారు ప్రిపేర్ చేసిన మైదా పాపిడి నా చేతిలో రెడీగా ఉంది. దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పాను కదా క్రిస్పీనెస్ ఆల్రెడీ తెలిసిపోతుందని. నేను తింటుంటే మీకు కూడా తెలియట్లేదా? క్రిస్పీనెస్ తెలుస్తోంది కదా. సో చాలా టేస్టీగా ఉంది మైదా పాపిడి. అయితే మైదా పిండిని ఫస్ట్ చపాతీ పిండిలాగా రెడీ చేసుకొని దాంట్లో కొద్దిగా ఓమా అలాగే ఉప్పు కలిపి చపాతీ పిండిలాగా తయారు చేసుకొని దాన్ని పూరిలాగా, చిన్న పూరిలాగా ఒత్తుకొని సమోసా షేప్లో దాన్ని ఫోల్డ్ చేసి దానికి ఒక లవంగం పెట్టి డీప్ ఫ్రై చేస్తే ఈ మైదా పాపిడి రెడీ అవుతాయి. సో చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. తినేవరండి మీ పాపేనా? మా పాపండి. ఓకే, ఏం పేరు? నమ్రత. నమ్రత. హాయ్ నమ్రత. హలో. సో 10th క్లాస్ కదా, బాగా చదువుతున్నావా? మరి బాగా చదవాలి, ఓకేనా? ఓకే, మరి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నమ్రత, మీ మమ్మీ రెడీ చేసే రెసిపీస్ అన్నీ చూస్తూ ఉంటావా? టేస్ట్ బాగుంటాయి అన్నీ? బాగుంటాయి. మమ్మీ చేసే నాన్ వెజ్ ఫ్రై కర్రీస్ చాలా బాగుంటాయి. ఓ అవునా? మరి మాకెందుకంటే వెజ్ చూపించారు. బట్ ఎనీవేస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. రెండు స్నాక్ ఐటమ్స్ కదా, రెండు కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ నమ్రత. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి లీలా గారు ప్రిపేర్ చేసిన ఈ 2 ఐటమ్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు లీలా గారు ప్రిపేర్ చేసిన ఈ 2 ఐటమ్స్ని సర్చ్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే కనుక యూట్యూబ్లో సర్చ్ చేయొచ్చు. ఆవిడ చేసిన వంటకం పేరు స్పేస్ రుచి చూడు అని కనుక టైప్ చేస్తే మీరు యూట్యూబ్లో సర్చ్ చేసి వాటిని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి రుచి చూడు. మరో రుచి చూడుతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై.